నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఒకవైపు ఏపీలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారిస్తుంటే కింది స్థాయి నేతలు మాత్రం ఆధిపత్యం పోరులో మునిగి తేలుతున్నారు. పార్టీ కొంప ముంచుతున్నారు. కూటమి అన్నాక మనస్పర్ధలుంటాయి, వర్గ భేదాలు తప్పనిసరి. అలాంటి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి. కానీ కొంతమంది నాయకులు వాటిని రచ్చకీడుస్తున్నారు. ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత ఎస్పీఎస్ఎన్ వర్మ లొల్లి పొలిటికల్ హీట్ను రగిలిస్తోంది. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే వర్మకు జన సైనికులకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కలిసి పని చేయడానికి రెండు వర్గాలు అస్సలు ఇష్టపడడం లేదు. 15 ఏళ్ళు నో బ్రేక్ అని పై స్థాయిలో చెబుతున్నా ఇక్కడ మాత్రం 15 నిమిషాలు కూడా కలిసి ఉండలేమంటున్నట్టుగా ఉంది వ్యవహారం. అసలు ముఖాముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదట రెండు పార్టీల నేతలు. నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో సీఎం ఫోటో పెట్టడం లేదని ప్రతిసారి రచ్చ జరుగుతోంది. అందుకు జనసేన నుంచి కూడా అంతే రియాక్షన్ వస్తోంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఏ నియోజకవర్గంలో లేనంత ఎక్కువ రచ్చ ఇక్కడే ఎందుకు జరుగుతుందన్న చర్చ నడుస్తోంది. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతుండడంతో వైసీపీకి ప్లస్ అవుతుంది. తాజా గొడవలలో జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్మ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. దీంతో వర్మ వర్సెస్ దొరబాబు అన్నట్టుగా సీన్ మారిపోతుంది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా పిఠాపురంలో వర్మ తన ఎమ్మెల్యే సీటును వదులుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు వైసీపీలో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆయన గ్లాస్ పార్టీలో చేరారు. ఇక్కడే అసలు తేడా వచ్చింది. నియోజకవర్గంలో మళ్ళీ దొరబాబు డామినేషన్ పెరిగిపోతుంది. ఇన్నాళ్ళు తన ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి తనకే ఏకు మేకై కూర్చున్నాడు. అలాంటి వ్యక్తితో తాను కలిసి పనిచేయలేనని తన పార్టీ లైన్లో తాను వెళతానని చెప్తున్నారు. ఎక్కడి వరకు వెళ్తారో అక్కడ దాకా వెళ్తామని అసలు సినిమా ముందుందంటూ హింటిస్తున్నారు. అయితే అదే సమయంలో ఇటు జనసేన కూడా అంతే ఘాటుగా రియాక్షన్ అవుతుంది. కేవలం టీడీపీ పెద్దల దగ్గర మైలేజ్ కోసమే వర్మ ప్రతిసారి హడావిడి చేస్తున్నారని, అంతకు మించి మరేం లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు ప్రయారిటీ ఇచ్చే పరిస్థితులు లేవని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో మరో పవర్ పాయింట్ వస్తే మరింత ప్రోటోకాల్ రచ్చ జరిగే అవకాశం ఉంది. అసలు ఏమీ లేకుండానే ఈ స్థాయిలో వివాదాలు క్రియేట్ అవుతున్నాయి. ఈసారి వర్మకు కూడా ప్రోటోకాల్ పోస్ట్ వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మొదలవుతోంది. ఇలాంటి రకరకాల అనుమానాలతోనే టీడీపీ కూడా ఆయన్ని పూర్తిగా పక్కన నెట్టేసిందని పిఠాపురంలో చర్చ జరుగుతోంది. ఇక ఈ ప్రోటోకాల్ విషయం కాస్త చంద్రబాబు వద్దకు చేరింది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో తన ఫోటో లేదన్న కారణంతో మొదలైన ఈ గొడవ తోపులాట వరకు దారితీయడంపై ఆయన సీరియస్గా స్పందించారు. ఇలాంటి ఘటనలు కూటమికి నష్టం కలిగిస్తాయని, పునరావృతం కాకుండా చూడాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి పిఠాపురం ఘటనపై ఆరా తీశారు. ముఖ్యంగా టీడీపీ నేత వర్మ ప్రవర్తించిన తీరును ఆయన తప్పుబట్టినట్టు తెలిసింది. ఫోటోలు, ప్రోటోకాల్ వంటి చిన్న విషయాల కోసం బహిరంగంగా ఘర్షణలకు దిగడం సరికాదని హితవు పలికినట్టు సమాచారం. ఏవైనా సమస్యలు, పొరపాట్లు ఉంటే వాటిని పార్టీ అధిష్టానం లేదా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలని, అంతేగాని వీధుల్లో గొడవపడటం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. వీటన్నిటిని చూసుకుంటే ఇప్పుడు వర్మకు జీవన్ మరణ సమస్య మొదలైందని చెప్పుకోవచ్చు. అండగా ఉండాల్సిన పార్టీ కూడా తలనొప్పిగా చూసే పరిస్థితికి తెచ్చుకున్నారు. మరి భవిష్యత్తులో ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.